ఈ ప్రశస్తమైన సమయము దేవుని మహాకృపను బట్టి ఎస్ఎంసిఏ యొక్క 13వ వార్షికోత్సవ సందర్భంగా మీకెల్లరకు ప్రత్యేకమైన శుభాభివందనాలు. వనస్త్రపురం లూథరన్ సంఘపక్షంగా ప్రత్యేకమైన శుభములు, ప్రత్యేకమైన వందనాలు మీకెల్లరికి తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. దైవర్తమానం కొరకై తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ, దయగలిగిన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఇంతదనక పాటలతో ఆరాధనలను వాక్య పఠనముల ద్వారా ని స్తుతించాం, ఘనపరిచాం. మా తండ్రి, నీ దివ్య వాక్యము ధ్యానించుచుండగా నీ సహాయము దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా మాకెల్లరకు దీవెనకరంగా నీవే నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకెల్లరకు ఈ ఎస్ఎంసి ఆవిర్భావ దినోత్సవం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వామినాథన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచి ఆలోచనతో, చక్కని దృక్పథంతో ఈ సీనియర్ సిటిజన్స్ కొరకైన మంచి ఉద్దేశాన్ని, తలంపును దేవుని కృపలో వారు కలిగి ఉన్న విధానాన్ని బట్టి కూడా మనం అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఎస్ఎంసిఏ నేటి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రియులు ఐజక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియులు సెక్రటరీ గారు, అలాగే సభ్యులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు, వయోవృద్ధులు, ఇంతమంది దేవుని సాన్నిధ్యంలో మీరందరూ దేవుని స్తుతించడం, మీతో కలిసి సహవాసంలో నేను పాలిభాగస్తుని అవటం, ఇది గొప్ప ధన్యతగాను ఈ మంచి సమయంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ప్రియులు రాపాక జాన్సన్ గారు, ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. వారు చాలా గిడియన్స్లో కానీ, మా లూథరన్ సంఘ పరిచర్యలో కానీ, ఈ ఎస్ఎంసిఏ కానీ, ఏది ఏమైనా దైవిక సంబంధమైనటువంటి ప్రతి కార్యక్రమాల్లో చాలా చురుకుగా, నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా 60 అబవ్, అందరూ కూడా 60 అబవ్. కానీ ఈరోజు మీ అందరి వయసు ఎంత అంటే 13 సంవత్సరాలే. కారణం 13వ ఆవిర్భావ దినోత్సవం కనుక జాన్సన్ గారికి 13 సంవత్సరాలే, స్వామినాథన్ గారికి కొన్ని అందరూ కూడా నేడు 13 సంవత్సరాల ప్రాయంలో మనందరం మీతో పాటు ఉండటం సంతోషం. 13 సంవత్సరాల ప్రాయం అంటే నిజమే, ఇందాక స్వామినాథన్ గారు చెప్పినట్టు టీనేజ్లో, ఈ టీనేజ్లో చాలా యవ్వన ప్రాయంలో మరలా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అందును బట్టి ఇప్పుడు చాలా చక్కని టాలెంట్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా మంచి మంచి సింగర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, మంచి సంగీత వాయిద్యాలతో దేవుని స్తుతించేవారు ఉన్నారు, పరిచర్య ధర్మాన్ని జరిగించేవారు ఉన్నారు, సంఘాలకి చక్కని ప్రోత్సాహాన్ని అందించే ఈ తలాంతులు వృద్ధులైన స్త్రీలు ఉన్నారు, పురుషులందరికీ దేవుడు చక్కని తలాంతులు ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయం 30 నిమిషాలు మాత్రమే ఉంది, ఎందుకంటే 1 గంటకి ముగించుకొని లంచ్కి వెళ్ళాలని ముందుగానే జ్ఞాపకం చేస్తారు. మీరందరూ పెద్దవాళ్ళు కనుక ఇంత సమయం మీరు దేవునిలో గడపడానికి మంచి తీర్మానం కలిగిన విధానాన్ని బట్టి కూడా మరొకసారి ప్రత్యేకంగా మా స్థానిక లూథరన్ సంఘ పక్షంగా, మా ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ పక్షంగా కూడా మీకెల్లరకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. చక్కని ప్రణాళిక ఉంది. ముందుగా ఇవ్వబడినటువంటి ఈ చక్కని ప్రోగ్రాం లేదా మీకు ఇవ్వబడినటువంటి హిమ్ బుక్లో కూడా
మంచి థీమ్ ముందుగానే సెలెక్ట్ చేశారు. క్షమించు, ప్రేమించు, దీవించు అనబడిన ఈ సీనియర్ మెంబర్స్ క్రిస్టియన్ అసోసియేషన్లో ఈ మంచి ఉద్దేశం, చక్కని తలంపుతో 13 సంవత్సరాల ప్రాయం నుండి ముందుకు వెళ్ళుచున్న మనందరం ధన్యులం. దేవుని వాక్యంలో ముఖ్యంగా చక్కని ఆధిక్యత ఈ లోకంలో వృద్ధులు అనబడిన వాడిని, సీనియర్ సిటిజన్స్ను, వయోవృద్ధులను బహుశా ఈ లోకం ఒక్కొక్కసారి లెక్క చేయకపోవచ్చు. కొన్ని సందర్భాలలో పిల్లలు లెక్క చేయకపోవచ్చు. మరికొన్ని సందర్భాలలో మరికొందరు మనల్ని గౌరవించకపోవచ్చు. ఇది గౌరవించే వాళ్ళు ఉంటారు, గౌరవించని వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు వృద్ధుల సలహాలు తీసుకునేవారు ఉంటారు, తీసుకోనివారు ఉంటారు. కనుక వారి బాటలో నడవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, నడవని వాళ్ళు ఉంటారు. ఈ విధమైన ఆలోచన సరళి కలిగిన జనాంగం మధ్య నివసిస్తున్న మనం దేవుని వాక్యంలో, ఈ సహవాసంలో దేవుడు ఈ వృద్ధులు లేదా ఈ సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళకి గొప్ప గౌరవాన్ని పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథం ఇచ్చినటువంటి గౌరవం చాలా గొప్పది. దేవుడు ఈ సీనియర్స్ మెంబర్స్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఉన్నతమైన ఆధిక్యత చాలా విలువైంది. ఎంత విలువైందంటే పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి లేవీకాండం గ్రంథం 19వ అధ్యాయం, లేవీకాండం గ్రంథంలో దేవుడు తన ధర్మశాస్త్రము ద్వారా ముందుగానే లిఖించబడిన ఈ మాట మనం చూస్తే 19వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ 32వ వచనములో వ్రాయబడినటువంటి ఈ మాట ఒకసారి గమనించుదాం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. దేవుని బిడ్డలారా, సాధారణ నేను ముందు అదే చెప్పాను. ఈ లోకంలో ముసలివారు, వృద్ధులు, తల నెరిచిన వారు, వాళ్ళని ఉదయాన్నే ఏం చూస్తామన్న వాళ్ళు కొందరు ఉన్నారు, వారి మాట ఏం వింటాం అన్నవాళ్ళు ఉన్నారు, వారి మాటలు ఎలా మనం ఫాలో అవుతాం అన్నవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. అయితే ఈరోజు క్రైస్తవ లోకంలో పరిశుద్ధ గ్రంథం ఇస్తున్న గొప్ప గౌరవం కానివ్వండి, గొప్ప అభయం కానివ్వండి, గొప్ప దీవెన కానివ్వండి, ఒక ఆధిక్యత కానివ్వండి, ఈ 32వ వచనములో మనం చదివాం. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడాలి. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవునికి లోబడే ముందు, దేవునికి భయపడే ముందు, దేవునిని ప్రేమించే ముందు, దేవునిని ఆరాధించే ముందు ఏం చేయమన్నారంటే, నీవు తల నిరిసినటువంటి వృద్ధులను. కనుక ఇది ఈ తరంలో ఉన్న అనేక మందికి దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లలకు, యవ్వనులకు, పిల్లలకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఇదే. బహుశా నా ఆలోచన కూడా మరొక ఆలోచన, ఈ సీనియర్ సిటిజన్స్లో మీతో పాటు మీ సహవాసులో పిల్లలకు కూడా ఉంటే బాగుంటుందని నా చిన్న ఆలోచన. ప్రెసిడెంట్ గారికి బహుశా దేవుని చిత్తమైతే మరలా వచ్చే ఈ ఆవిర్భావ దినోత్సవంలో, ఎందుకంటే ఈ విషయాలు మీ వరకు మాత్రమే కాకుండా ఇప్పుడు ఏదైతే వాక్యం చెబుతుందో, ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో పిల్లలు, వారి పిల్లలు లేదా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరంలో ఉన్న అనేక మంది ముసలివారును, పెద్దవాళ్ళను, తలనిరిసిన వాళ్ళను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి మన తర్వాతి క్రింద ఉన్నటువంటి తరం వాళ్ళను కూడా ఇటువంటి సహవాసంలోనికి వారిని నడిపించడం కూడా ఒక రకంగా ఎంతో దీవెనకరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, కనుక దేవునిని ఘనపరిచే ముందు ఈ విధమైన సిద్ధపాటు మనకు కావాలి. అంత ఉన్నతమైన గౌరవాన్ని పరిశుద్ధ గ్రంథం ఇస్తూ ఉంది అనే విషయాన్ని దేవుడు ప్రత్యేకంగా మోషే ధర్మశాస్త్రములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నేను మొదటిగా తీతు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకి ఒక పత్రికను రాస్తూ ఉన్నాడు. ఆ పత్రికలో చాలా విషయాలు మనం 2వ అధ్యాయంలో చదివాం. ఆ వృద్ధులను గురించి, వృద్ధులైన స్త్రీలను గురించి,
యవ్వనులను గురించి, వారి జీవన విధానాన్ని గురించి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తన పత్రికలో ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా మీకు ఇవ్వబడినటువంటి ఈ థీమ్లో కూడా మొదటి విషయం ఏంటంటే ఆ దేవుణ్ణి ప్రేమించడంలో రెండు విషయాలు మనకు బాగా తెలుసు. ప్రేమించండి, దీవించండి, క్షమించండి అని ఆ మూడు మాటల నుండే మూడు విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేసి సందేశాన్ని ముగిస్తాను. ఒకటి, ప్రేమించండి అని చెప్తున్నటువంటి ఈ వాక్కు ఏమంటుందంటే, ఒకటి దేవునిని ప్రేమించాలి, రెండవది ఇతరులను, ఈ లోకంలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. కనుక ప్రేమించుట అనే దానిలో ఈ భక్తుడు తీతుకి వ్రాస్తున్నటువంటి ఈ పత్రికలో ముఖ్యమైనటువంటి విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ మార్గంలో మనం నడవడానికి, ప్రేమించడానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అర్హతలను గురించి 2వ అధ్యాయం 2వ వచనంలో, ఎలయనగా వృద్ధులు మితానుభవ గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసముల యందు లోపము లేని వారై ఉండవలెనని. దేవుని బిడ్డలారా, కనుక ప్రేమించండి ఏదైతే ఏర్పాటు చేయబడిన ఈ మాట ఉన్నదో, ఈ ప్రేమ అనే దాని కొరకు దేవాది దేవుడు పౌలు భక్తుని ద్వారా తీతుకి లేఖను రాస్తూ చెబుతున్న ఈ మాటను బట్టి ప్రతి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి, వారు స్త్రీలైనా పురుషులైనా, ఈ విషయాలన్నీ దానిలో వ్రాయబడ్డాయి. దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత చాలా హోందాగా, ఆ పెద్దతనం, వృద్ధాప్యం అంటే వారిని చూడగానే ఒక హోందాతనం ఉట్టిపడేటట్టుగా, చాలా గౌరవంగా, చాలా గొప్ప పేరు ప్రతిష్టలతో, ఇది గొప్ప దేవుడిచ్చిన భాగ్యముగా భావించేటువంటిది ఈ 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు. అందుకనే విశ్వాసంలో కానీ, విధేయతలో కానీ, దైవ ప్రేమలో కానీ, దాతృత్వంలో కానీ మాదిరి ఎవరు అనంటే ఈ సీనియర్ సిటిజన్స్ అన్నవారే గొప్ప మాదిరి. ఒక రోల్ మోడల్ ఎవరు అనంటే ప్రేమకు కానీ, విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, విధేయతలో కానీ, దాతృత్వంలో కానీ, మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో కానీ, ఈ లోకంలో ఉన్న వాళ్ళని ఎవరైనా మాదిరిగా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈ హితబోధన గురించి పౌలు తీతుకి ఏ విధంగా లేఖను రాస్తున్నాడో, ఆ విధంగా ఈ సీనియర్ సిటిజన్స్, సీనియర్ మెంబర్స్ యొక్క జీవితం అంతా కూడా ఒక రోల్ మోడల్గా, ఒక ప్రేమను పంచే విధంగా, ఆ ప్రేమను పొందుకున్న పిల్లలు ఆ ప్రేమను ఇతరులకు అందించే విధంగా. అందుకనే సాధారణంగా వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ఈ కాలం అంతట్లో కూడా మీ జీవితమే ఒక అనుభవం. మీలో ఎన్నో సద్గుణాలు ఉన్నవి. ఇప్పుడే నేను జ్ఞాపకం చేశాను, దేవుడు ఎన్నెన్నో సద్గుణాలు దేవుడిచ్చాడు. గుణగణాలలో దుర్గుణాలు ఉన్నవి, సద్గుణాలు ఉన్నవి. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు మన నుండి ఆశించేది ఏమిటంటే సద్గుణములు మాత్రమే. దుర్గుణములు విసర్జించాలి, సద్గుణాలు మంచివి చేపట్టాలి. అవే ఈ పత్రికలో ఈ తీతుకి అనబడిన భక్తునికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు. కనుక ఒక్కొక్కటి రాబోయే తరానికి, మన వెనుకున్నటువంటి వారికి ఒక రోల్ మోడల్గా ఈ సద్గుణములు అనబడినటువంటి మీ అనుభవాన్ని నేను ప్రారంభంలో చెప్పాను. ఈ ప్రేమ అనే దానిలో ఒకే ఒకటి మనకి బాగా తెలిసిన విషయం, ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని సిలువను చూడగానే ఆ ప్రేమ, ఆ దైవిక ప్రేమ, అగపే అనబడిన ప్రేమ మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభంలో చెప్పాను, ప్రేమించు అనబడిన ఈ మాటలో దేవునిని ప్రేమించేవారుగాను, మానవులను, తోటివారిని ప్రేమించేవారిగాను, ఈ ప్రేమను అందించేవారిగా ఒక రోల్ మోడల్గా ఉండడానికి క్రాస్, సిలువ ఎలా ఆధారంగా ఉందంటే చూడండి, సిలువలో ఉన్నటువంటి ఈ 2 భాగాలు ఏవైతే ఉన్నావో, సిలువలో ఉన్న నిలువు కొయ్య ఏమని చెబుతుందంటే, సిలువలో ఉన్న ఈ నిలువు కర్ర ఏమని చెబుతుందంటే, పైన ఉన్నటువంటి కోణం దేవుణ్ణి చూపిస్తూ ఉంది, క్రింద ఉన్న కోణం మానవులను చూపిస్తూ ఉంది. అంటే ఈ భూమి మీద క్రింద ఉన్నటువంటి మానవులు దేవునిని ప్రేమించమని జ్ఞాపకం చేస్తున్నట్టు మొదటి విషయం. సిలువలో నిలువు కొయ్య చెబుతుంది, క్రిందటికి ఉన్న భూమి మీద ఉన్న మనుషులు పరమనందున్న దేవునిని నిత్యము ప్రేమించాలి.
రెండో విషయం, ఆ సిలువలో ఉన్న అడ్డుకొయ్య ఏమి చెప్తుందంటే, ఆ అడ్డుకర్రగా ఉన్నటువంటి రెండవ భాగం చెప్తుంది, ఇటుప్రక్క మనుషులే అటుప్రక్క మనుషులే. ఈ రెండవ భాగంలో కనిపించే సిలువు అడ్డకర్రలో ఇటు నరులే అటు నరులే. దీని ఉద్దేశం, దీని భావం ఏంటంటే మనుషులు మనుషులను ప్రేమించమని. దేవుని గ్రంథం కూడా అదే. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రెండు మాటలు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. కనుక ఈ విధంగా ఆ సిలువ విలువను గ్రహించిన మనందరం, ఒకటి, ఆ సిలువలో ఉన్న నిలువ కొయ్య చెబుతున్న సందేశం ప్రకారంగా, పౌలు తీతుకు ఇచ్చిన సందేశం ప్రకారంగా ప్రేమించడంలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి, ప్రేమించడంలో ఎన్నో మన అనుభవాలు ఉన్నాయి. దేవుణ్ణి, ఇతరులను ప్రేమించడంలో ఎంతో మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉంది. ఈ రీతిగా మనం దైవిక ప్రేమను, మనము దేవుని ప్రేమిస్తూ ఆ ప్రేమను ఇతరులకు అందించేవారుగా మనం ఉండాలి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ చక్కని ఆధిక్యత, ప్రేమించిన మనం, రెండవది ఈ పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఎప్పుడైతే దేవుని ప్రేమించామో, ఇతరులను ప్రేమిస్తున్నామో, ఇక రెండవ అడుగు ఏమిటంటే దీవించేవారుగా మనం ఉండాలి. ఏమిటి, ఎలాగున మనం దీవించడం? దేవుడు ముందుగానే ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడని లేవీకాండం గ్రంథం 16లో ముందుగానే మనం చదువుకున్నాం. ఈ లోకంలో వృద్ధులైనటువంటి వారు, పురుషులైన స్త్రీలైన వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, మీరు ప్రతి ఒక్కరిని దీవించగలిగిన స్థాయిలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. సాధారణంగా ప్రతి ఒక్కరిని కూడా, వారి పిల్లలైనా, మనోసంతాన్యమైనా, ఎవరినైనా వారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ వయసును బట్టి కానివ్వండి, ఆ గౌరవాన్ని బట్టి కానివ్వండి, ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి కానివ్వండి, మీ అనుభవాన్ని బట్టి కానివ్వండి, దేవుడు ఇచ్చిన ఆధిక్యత దీవించండి. ఎలాగును దీవించాలి? ఏ విధమైనటువంటి దీవెనలు ఈ లోకంలో పిల్లలకు, నరులకు, విశ్వాసులకు అందించమని చెప్తున్నాడో ఒక సమూహం ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఇలాగున దీవించడానికి ఒక విశ్వాస సమూహం ఉంది. ఆ సమూహాన్ని దేవుడు తన గ్రంథంలో ఏర్పాటు చేశాడు. వారికి ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆ సమూహం ఎక్కడుందంటే, దానిలో విశ్వాస వీరులు ఉన్నారు, దానిలో విశ్వాస వనితలు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనించుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం గమనిస్తుంటే, ఈ అధ్యాయం అంతటిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పినటువంటి ఈ లిస్ట్ అంతా కూడా మీరు చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని చదివే ఉంటారు. ఈ చాప్టర్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయములో మనం 2వ వచనాన్ని చూద్దాం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాస ప్రేమ చేత గ్రహించుకొనుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ వచనం ప్రారంభంలో చదివాం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. కనుక ఇక్కడ పెద్దలు అంటే వృద్ధులు, వయోవృద్ధులు, వయస్సులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, విశ్వాస జీవితంలో పెద్దవారు, ప్రార్థనా జీవితంలో పెద్దవారు. ఇలాగున్న దేవుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. ఏమన్నాడంటే, వారిని బట్టి గొప్ప సాక్ష్యం ఉంది. ఏమిటి ఆ సాక్ష్యము అని అంటే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఆ సాక్ష్య సమూహం ఇక్కడ ఉంది. మీరు 11వ అధ్యాయాన్ని బాగా పరిశీలన చేస్తే, ఈ అధ్యాయంలో ఉన్నారు ఈ పెద్దలు ఎవరో, ఈ అధ్యాయంలో ఉన్నారు ఆ వృద్ధులు అయినటువంటి పురుషులెవరో, స్త్రీలెవరో, విశ్వాస వీరులెవరో, విశ్వాస వనితలెవరో. ఈ అధ్యాయము చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే వారి పేర్లు దీనిలో లిఖించబడి ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత వారు పొందుకున్నారు. ఈ కారణం ఏంటంటే,
వారు విశ్వాసంలో ఎదగటమే కాదు, ఆ జనాంగాన్ని ఎట్లా దీవించారో ఈ అధ్యాయంలో పొందుపరిచాడు. అందుకనే వీరందరూ ఉద్దేశించి వారిచ్చిన దీవెనలను తర్వాతి అధ్యాయంలో ఎలా పొందుపరిచాడో చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, చాలండి, కనుక మనము దీవించేవారమై ఉండాలని మీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఎస్ఎంసీలో మీకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 విషయాలలో ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రేమించడం, రెండవది దీవించడం. ఇక్కడ విశ్వాస వీరులు ఉన్నారు, విశ్వాస వనితలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వృద్ధ స్త్రీలు ఉన్నారు. వారు ఆ జనాంగాన్ని బహుగా దీవించారు. దీవించిన వీళ్ళందరినీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, వారి విశ్వాసం, వారి ప్రార్థన, వారి ఆధ్యాత్మిక జీవితం. వారిని ఇప్పుడు ఏమన్నాడు 12వ అధ్యాయంలో పౌలు భక్తుడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మీరే. ఎంత గొప్ప ధన్యులు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఈ సమూహం ఎక్కడున్నారంటే 11వ అధ్యాయంలో ఉన్నారు. ఈ సాక్షి సమూహం అంతా దాని ముందు అధ్యాయంలో ఉన్నారు. వారిని గురించి మనం ఒక్కొక్కరిని ఆ అధ్యాయంలో ఒక్కొక్క వచనం చదివితే మనకు తెలుస్తూ ఉంది. అందును బట్టి దీవించుచున్న విధానం ఎంత గొప్పదంటే, మేఘము వలె ఏం చేశారంటే మనలను ఆవరించి ఉన్నందున. ప్రియ దేవుని బిడలారా, ఆనాడు మేఘాన్ని దీవెనకు ఎందుకు పోల్చబడింది అని అంటే, ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు మోషే దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు, మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ప్రత్యేకంగా వారిని ఎలా దీవించాడంటే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడు వారికి ఇచ్చిన గొప్ప దీవెన. సరే, పగలు మేఘస్తంభం. అందుకే అన్నాడు, పగలు ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగులదు. ఆ రీతిగా దేవుడు కొన్ని లక్షల కాల్బలమైన ప్రజలను ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని పంపించి దీవించిన దేవుడు ఇప్పుడు పెద్దలు, వృద్ధులు, వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్ మిమ్మల్ని అందరినీ ఏమన్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఈ సమూహం కూడా మీ తర్వాతి జనాంగాన్ని, నెక్స్ట్ జనరేషన్ని మీరు రోల్ మోడల్ మాత్రమే కాదు, ఏమన్నాడంటే ఒక మేఘము వలె వారిని ఆవరించి, అదే మీరు వారికి ఇచ్చే దీవెనలు. దీవించు అని చెప్పినటువంటి దేవుడు దీవెనలు అందించే దేవుడు. ఆ దీవెనలు ఏ విధంగా ఇవ్వాలో 11వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించడం కొరకు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప విశ్వాసమే ఒక పునాది. విశ్వాసం అనే ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఇది ఇప్పటి ఫౌండేషన్ కాదు మీది. 60 సంవత్సరాల పైబడిన జీవితంలో ఏనాడో మీకు వేయబడినటువంటి విశ్వాసం అనే పునాది, ప్రార్థన అనే పునాది, మోకాళ్ళ ప్రార్థన అనే పునాది. మరి ఈరోజు ఎంతమందిని దీవించడానికి, నడిపించడానికి ఈరోజు దేవుడు ఒక సాక్షి సమూహంగా మిమ్మలను ఆశీర్వదించాడు. అందుకనే రాబోయేటువంటి జనాంగానికి, నేటి తరానికి ఒక మార్గదర్శులుగా మీరు ఉండటం మాత్రమే కాదు, వారికి మార్గ నిర్దేశం చేయాలి. దిశ దశ ఏమిటో వారికి చూపించి, నేర్పించి, నడిపించేవారు ఉండాలి. ఇదే గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించడం. ఈ రీతిగా దేవుడు మేఘము వలె ఆవరించే ధన్యత ఈ సాక్షి సమూహమైన సీనియర్ సిటిజన్స్ దేవుడిచ్చిన ఆధిక్యత. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ
సందేశం మన ముగింపుకి వెళదాం. ఇప్పుడు వరకు విన్నాం దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలను ఈ 60 అబోవ్ అనబడిన వాళ్ళకి దేవుడిచ్చిన ఆధిక్యత నేను ప్రారంభంలో చెప్పాను. ఈ లోకంలో ఒకవేళ ఎవరు లెక్క చేయకపోయినా, ఎవరు మన మాట వినకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు మన యొక్క దిశ నిర్దేశం మన ఆలోచన తీసుకోకపోయినా, కానీ దేవుడు మాత్రం నీవు ప్రేమించు, నీవు దీవించు, నీవు క్షమించు అని గొప్ప ఆధిక్యత నేడు మనకిచ్చాడు. కనుక 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే ఫర్గివ్నెస్, క్షమించు, క్షమాపణ. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది చాలా గొప్ప ఆధిక్యత. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత కేవలం యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పర్వత ప్రసంగంలో ఆయన జ్ఞాపకం చేసినటువంటి ఈ మాట క్షమాపణ. ఎవరైనా నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించమని చెప్పిన ఆ ప్రేమలో చూపించే క్షమాపణ ఈరోజు ప్రభు మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ మాట. యేసు ప్రభు సిలువ వేయుడుతున్నటువంటి సమయంలో కూడా ఒక సమూహం ఉంది. ఆ పెద్దలు ఒక సమూహముగా ఏర్పడిన సందర్భం కూడా అక్కడ ఉంది. మీరు లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం చదివితే అక్కడ చాలామంది ఉన్నారు. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఉన్నారు. దానిలో ఒక వర్గం ఉంది, వారే ప్రజల పెద్దలు అనబడిన మాట 66వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు పెద్దలు అనబడిన వాళ్ళకి, వృద్ధులు అనబడిన వాళ్ళకి, ఈ సీనియర్ సిటిజన్స్ అనబడిన వాళ్ళకి ఇచ్చిన 3వ ఆధిక్యత ఏమిటంటే క్షమించు, క్షమించు. ఏమిటి క్షమించడం? క్షమ అనబడిన దానిలోనే దాని పూర్తి అర్థం దాగి ఉందనే విషయం గమనించాలి. క్షమ అనే దానిలో ఈ 2 అక్షరాలలో క్ష అనగా క్షమించడం, మ అనగా మరిచిపోవడం. సాధారణంగా అప్పుడప్పుడు ఈ పదం ఎందుకు మనకు గుర్తు చేస్తుందంటే, మనం క్షమిస్తూ ఉంటాం కానీ ఆ సంఘటన లోపల నుండి మరిచిపోము. అందుకే ఏమన్నాడంటే పైకి క్షమించడం, లోపల మనసులో ఆ పరిస్థితిని అలా ఉంచుకోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. ఏమన్నాడంటే క్షమించడం, దానికి కలిగిన కారణం ఏదుందో దానిని మరిచిపోవడం అంటే మన మనసులో నుండి పూర్తిగా దానిని తుడిచివేయాలి. మన మనసు హృదయంలో నుండి పూర్తిగా తుడిచివేయబడాలి. అందుకనే క్షమించడం, మరిచిపోవడం, ఇదే క్షమాపణ. అందుకని ఈరోజు ప్రభు ప్రత్యేకంగా ఈ మాట మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సీనియర్ సిటిజన్స్కి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన ఈ సమయం ఎంత విలువైనదంటే, మనము చాలా సందర్భాలలో భాసిల్లెను సిలువలో పాపక్షమ అని పాడుతూ ఉంటాం. నిజమే, ఆయన సిలువలో పాపక్షమ ఎలాగా పొంగి పొల్లి ప్రవహించిందో మనకు తెలుసు. ఆ క్షమాపణ ప్రభు సిలువలో నుండే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రేమ కానివ్వండి, ఆ దీవెన కానివ్వండి, ఆ క్షమాపణ కానివ్వండి, ఆ సిలువలో మనకు ఒక చక్కని నిదర్శనం ఉంది. ఆ పాట ఏబి మాసిలమ్మన్న గారు రచించిన ఆ పాటలో మనం చాలాసార్లు, ఇప్పుడు సమయం లేదు కానీ ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అతడు తప్పిదం చేశాడు, నేను దొంగను, నేను పాపినే. ఏమన్నాడంటే, ప్రభువా కొంచెము నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. కారణం, నువ్వు ఏ తప్పిదం చేయలేదు, నీలో ఏ పాపము లేదు, కానీ మాతో పాటు నీవు కూడా సిలువ వేయబడ్డావు. ఈ కుడి ప్రక్కనున్న వ్యక్తి గుర్తించాడు, దేవా నీవు మహోన్నతమైనటువంటి గొప్ప దేవుడు అని, నీవే రక్షకుడు అని, నీవే క్షమించ సిద్ధ మనసు కలిగిన వాడవని గ్రహించిన ఈ వ్యక్తి అడిగాడు. ఏమన్నాడంటే, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో, అప్పుడు నన్ను నీవు క్షమించు, నీ ప్రేమ, నీ దీవెన నాకు అందించు అన్నాడు. ఇప్పుడు కాదు, బాగా మాట గమనించండి, ఇప్పుడు కాదు, ఈ క్షణం
ఇప్పుడే నన్ను ప్రేమించు, ఇప్పుడే నన్ను క్షమించు, ఇప్పుడే నా పాపాలు పరిహరించు అని అనలేదు. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఏమన్నాడంటే, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే అతని ఉద్దేశం ఒక్కటే, దేవుని బిడ్డలారా, దేవా నీవు క్షమిస్తావు, నీవు దీవిస్తావు, నీవు ప్రేమిస్తావు. అయితే నేను చేసిన పాపం, నా తప్పిదాన్ని బట్టి, నాలో ఉన్నటువంటి పాప జీవితాన్ని బట్టి ఏమని అడిగాడంటే, నీవు తిరిగి మరలా వస్తావు, నీ రాకడలో నీవు వచ్చినప్పుడు కనీసం కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, మనము పరలోకపు ప్రార్థనలో యేసు ప్రభువు నేర్పించిన ప్రభు ప్రార్థనలో ఒక మాట ఉంది, నీ రాజ్యము వచ్చును గాక. అంటే ఇంకా 2024 సంవత్సరంలో మనం ఉన్నాం, ఆయన రాజ్యం ఇంకా రాలే, వచ్చునుగాక. ఆనాడు ఆ 2024 సంవత్సరాల క్రితం ఆ దొంగ అడిగింది ఏంటంటే, ఇప్పుడు కాదు, ఏ క్షణాన్ని వచ్చినా, 24, 34, ఈ క్షణమో మరుక్షణమో ఎప్పుడు వచ్చినా సరే, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అప్పటికైనా నన్ను క్షమించు అని ఆ దొంగ అభ్యర్థించాడు. వెంటనే ప్రేమ, క్షమాపణ, దీవెన ప్రభువు నుండి ఎంత త్వరగా పొందుకున్నాడంటే, ఏమన్నారు ప్రభు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎప్పుడో కాదు, నేను తిరిగి వచ్చేటప్పుడు కాదు, రెండవ రాకడలో కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలు ఎప్పుడవుతుందో అప్పుడు ఇంకా రాలేదు, అప్పుడు కాదు. క్షమాపణ ఎంత గొప్పదో చూడండి. నేడే నేడే నేడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజే, ఈ క్షణం, నేడే. ఇది ఆ భక్తుడు మాసినామణి గారు పాడినటువంటి, రచించిన దానిలో ఈ 2 చరణాలు మనం చూస్తాం. పరదైసున ఈ క్షణమే, ఎంత గొప్ప ధన్యత. ఈ దినమే, ఈ క్షణమే ప్రభువు క్షమించాడు, ప్రేమించాడు, దీవించాడు, తన పాపములని పరిహరించాడు, తన రక్తములో కడిగి వేశాడు, తనతో పాటు పరదేశునకు ధన్యత భాగ్యాన్ని ఆ సిలువలో ఉన్న కుడి ప్రక్కన పశ్చాత్తాపముతో విలిపించిన వ్యక్తికి ప్రభు అనుగ్రహించారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది, క్షమించి, క్షమ అంటే క్షమించడం, మరిచిపోవడం. ప్రభు ఏం చేశారంటే దానిని తుడిచివేశారు, మరచిపోయారు, పూర్తిగా దానిని తొలగించి వేశారు. ఆ రీతిగా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. నేను జ్ఞాపకం చేస్తున్న ఈ 3 మాటలు మీ అందరికి బాగా సుపరిచితమైనటువంటి మాటలే. ఒకటి, దేవుని యొక్క ప్రేమను అందుకోవాలి, ఇతరులకు అందించాలి. రెండవ మాట ఏమిటంటే, ప్రేమించడమే కాదు, దీవించడం. దీవించడానికి కూడా దేవుడిచ్చిన అర్హత ఏమిటో నేను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాను. 11వ అధ్యాయంలో అంత గొప్ప సాక్షి సమూహం ఈ జనాంగాన్ని దీవించడానికి, ఒక రోల్ మోడల్గా ఉండడానికి. మీరు 12వ అధ్యాయం చదివితే మరలా వీళ్ళందరూ వాళ్ళని వెంబడించడానికి కారణం ఏంటంటే వారి మోకాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాస జీవితం. మీ అందరి ప్రార్థనలు, విశ్వాస జీవితం. దేవుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏమిటంటే, మీరు ఇతరులను దీవించేవారుగా కూడా దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. చివరిది, క్షమించండి. చాలాసార్లు అంటారు, పెద్దవాళ్ళకు కదా, మీరు ఏదో వారిని క్షమించేయండి. దేవుని గొప్ప ఆధిక్యత. అందుకని ఈ లోకం ఎవరు కూడా మనల్ని లెక్క చేయకపోయినా ప్రభు ఇచ్చిన భాగ్యం ఏంటంటే క్షమాపణ. యేసు ఆ వ్యక్తికి ఎలా అందించాడో అట్టి రీతిగా దేవుని పేరట ఈ దీవెన, ఈ ప్రేమ, ఈ క్షమాపణ అందించేటువంటి వారుగా ఉండాలి. చివరిగా ఒక్క మాట, 23వ కీర్తనలో ఒక చక్కని వాగ్దానం ఉంది. చివరి వచనములో ప్రతి ఒక్కరి కొరకు, ముఖ్యంగా దేవుని యొక్క విశ్వాస యాత్రలో, ఈ వృద్ధాప్యములో సీనియర్ సిటిజన్స్గా 13 సంవత్సరాల నుండి బలపడుతున్నటువంటి మీ అందరి కొరకు దావీదు భక్తుని ద్వారా దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆ చివరి వచనం చదవండి. 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ
కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన SMCA ఈ 13వ వార్షికోత్సవంలో దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కనుక దేవుడు మీతో పాటు చూడండి, బాల్య దినాల్లో, యవ్వన ప్రాయంలో, మీ ఉద్యోగాల్లో, మీరు కలిగినటువంటి ప్రతి జీవన ఉపాధిలో ఇప్పటి వరకు మీతో ఎవరు ఉన్నారో తెలియదు, కానీ వృద్ధాప్యంలో ఎవరు ఉన్నా లేకపోయినా, మీతో ఎవరు వచ్చినా రాకపోయినా, మీతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మిమ్మల్ని ఎవరు పలకరించినా పలకరించకపోయినా, ఒక్క మాట గొప్ప వాగ్దానం అక్కడ ఏమని చెప్పాడంటే, ఆ మాట మరొకసారి చూద్దాం. నేను బ్రతుకు దినములన్నిటను ఏమొస్తాయట, దేవుడు మీతో పంపించే 2 దీవెనలు ఉన్నాయి. ఒకటి కృప, రెండవది క్షేమం. ఎవ్వరు మీతో ఉండకపోయినా సరే, ఎవరు మిమ్మల్ని వెంబడించకపోయినా, ఎవ్వరు మీ చేయి పట్టుకోకపోయినా, దేవుడు మీరు బ్రతికిన కాలం అంతా, మనం బ్రతికిన కాలం అంతా ఏం పంపిస్తున్నాడంటే కృప, క్షేమం. ఈ మాట ఎన్నడూ మరువవద్దు. అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, లేదా నేను చింతనతో, వ్యాధులతో, బాధలతో, రుగ్మతల చేత, భారాల చేత, ఇబ్బందుల చేత ఉన్నాను అని ఒకవేళ ఎవరు అనుకున్నా సరే, ఆ పరిస్థితిలో కూడా ఏమన్నాడంటే కృప, క్షేమములు మీ వెంబడే వస్తాయి. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం చివరిలో చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ భక్తుడు తీర్మానం చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు గొప్ప తీర్మానము దేవుని ఎదురు చేసుకొని, దేవా బ్రతికిన కాలమంతా నీవిచ్చే దీవెలు నేను అందుకుంటాను, చిరకాలం నీ మందిరంలో, చిరకాలం ప్రార్థనలో, చిరకాలం వాక్యములో, చిరకాలం నీ సన్నిధిలో, విశ్వాసంలో, దాతృత్వంలో, ప్రేమలో నేను ముందు కొనసాగుతానని తీర్మానంతో ముందుకు వెళదాం. ఆ రీతిగా ఉండడానికి, ఆ రీతిగా ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరకు, SMCA సభ్యులకు, సహవాసానికి మెండుగా సహాయం దయచేయను గాక. ఆమేన్.